హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. అందరూ ఇష్టంగా తినే చిన్న పునుగులు పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద, ఉదయం అందరికీ బ్రేక్ఫాస్ట్ కింద ఉపయోగపడే ఈ చిన్న పునుగులు ఎంతో కమ్మని రుచికరంగా తింటే వదిలిపెట్టకుండా ఉండే పునుగుల్ని మనము సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము 1 కప్పు మినపగుళ్ళునైతే తీసుకోవాలి. మినపగుళ్ళుతో పాటు 1 కప్పు రేషన్ బియ్యం, దొడ్డ బియ్యాన్ని అయితే తీసుకోవాలి. శుభ్రంగా మినపగుళ్ళు, రేషన్ బియ్యంని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకుని మనమైతే నానపెట్టుకోవాలి. సుమారు 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే మనం ఈ మినపగుళ్ళుని, బియ్యాన్ని నానపెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బియ్యము, మినపగుళ్ళు కలిపి గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ మెత్తగా పిండి అయితే పట్టుకోవాలి. పట్టిన పిండిలో తగినంత ఉప్పు వేసుకుని చక్కగా ఉల్లిపాయ తరిగినవి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర ఉంటే గనక కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుని దాన్ని చక్కగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే మనకు అంత గుల్లగా వస్తాయి పునుగులు. ఇప్పుడు కళాయి తీసుకుని ఆయిల్ పెట్టుకుని దానిలోకి చక్కగా చిన్న పునుగులు, మనము ఎంతో ఇష్టంగా తినే చిన్ని పునుగులైతే నేనైతే కళాయిలో వేస్తున్నాను. ఈ మాదిరిగా పిండి కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే పిండి లూజ్ అయితే మనకి ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా హానికరం. కాబట్టి మనమైతే పిండిని చక్కగా గట్టిగా పట్టుకుంటే మనకి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది. నేను చూపించిన విధంగా మనమైతే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మాదిరిగా చిన్న పునుగులనైతే వేసుకోవాలి. చిన్న పునుగుల్ని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేది కూడా మనకి ఎంతో టేస్ట్ని అయితే ఇస్తుంది. అలా అని చెప్పి ఎక్కువ మంట మీద పెట్టి ఒక్కసారిగా కలర్ మారేటట్లుగా కాకుండా మీడియం మంట మీద అయితే నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే మన పునుగులు ఇలా గోల్డ్ కలర్లో కనుక డీప్ ఫ్రై చేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటాయి. పచ్చిమిర్చి తగిలితే పంటి కింద ఆ రుచే వేరండి. కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి పిల్లలకైతే తక్కువ వేసుకోండి. పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే కొంచెం పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనిలోకి చట్నీ, కొబ్బరి చట్నీ ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. ఈ వీడియో చూసి మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, తింటే వదిలిపెట్టరు. కమ్మని రుచికరమైన కొబ్బరి చట్నీ, పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి, కొంచెం చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మెత్తగా వేయించుకున్నాక మిక్సీ పట్టుకుని నేను చూపించిన విధంగా తాలింపు పెట్టుకోండి. ఈ చిన్న పునుగుల్లోకి కొబ్బరి చట్నీని గాక యాడ్ చేసి తింటే గనక వదిలిపెట్టరు అనమాట. అందరూ కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.